మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎన్డీఏ కూటమిని ఎందుకు గెలిపించుకోవాలా, జగన్ పార్టీని ఎందుకు ఓడించాలా అనేది అందరికీ తెలిసిన విషయమే. ఒకటి, జగన్ పార్టీని ఎందుకు ఓడించాలా అంటే ఆయన ఇచ్చిన హామీల్లో 85% తప్పినాడు. ఆయన ఏం చెప్తున్నాడు? 99% చేసినా అన్నాడు. 99% ఎట్లా చేసినాడో ఆయన మనకు సమాధానం చెప్పాల. ఆయన కానీ ఆయన అనుచరులు కానీ ఎవరైనా చెప్పచ్చు వైసీపీ నుంచి. మనం అడుగుతున్నది ఏమంటే, ఆయన 5 సంవత్సరాల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి అక్క చెల్లెళ్ళకి గిఫ్ట్గా ఇస్తాను, మీ భర్తలు తాగేసి వచ్చి మీతో ఇబ్బంది పెడుతున్నారు, దానివలన నేను ఈ 5 సంవత్సరాల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేయకపోగా నాసిరకం మద్యము గవర్నమెంటే షాపులు నడిపేటట్లు పాలసీ తీసుకొచ్చి ఆ షాపుల్లో ఏ బ్రాండ్ పెడుతున్నాడో ఎవరికీ తెలియకుండా జే బ్రాండ్ అని జగన్ బ్రాండ్స్ అని పెట్టి నాసిరకం మద్యము ఎక్కువ రేటుకు 10-20 రూపాయలు చేసే ఒక క్వార్టర్ బాటిల్ను 150 నుంచి 200 రూపాయలు అమ్ముతూ సొమ్ము చేసుకోవడమే కాక వాళ్ళు ఇచ్చే మద్యంలో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి దాదాపు ఇప్పటికీ 3 లక్షల మంది దాకా మద్యం తాగి చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. అది కాక ఒక 30 లక్షల పైన పైచీలకు ఈ మద్యం వలన దీర్ఘకాలిక రోగాలకు బలైన వాళ్ళు ఉన్నారు. ఇది ఆయన ఇచ్చిన హామీని నెరవేర్చడం అంటే సంపూర్ణ మద్యపాన నిషేధం చేయకపోగా అక్క చెల్లెళ్ళకి శోభ మిగిలిచినాడు. రెండోది, కరెంటు బిల్లులు నేను పెంచనన్నాడు. ఇప్పటికి ఈ 5 ఏళ్లలో 9 సార్లు కరెంటు బిల్లులు పెంచినాడు. మూడోది చాలా ముఖ్యమైనది, ఇది యువకులకు యూత్కి చదువుకున్న పిల్లలకు సంబంధించింది. ఆయన అధికారంలోకి వస్తానే ఒక సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానే మొట్టమొదటిగా చెప్పింది, ప్రతి సంవత్సరము ఏవైతే ప్రభుత్వ ఖాళీలు ఉన్నాయో వాటికి అన్నిటికీ నేను ఉద్యోగాలను ఫిలప్ చేసేకి ప్రతి సంవత్సరము జనవరిలో నేను జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు. ఇచ్చినాడా? ఒకసారి ఆలోచించండి. ఆయన చేసింది ఏమయ్యా అంటే, గ్రామీణ అభివృద్ధి కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ కోసం ఒక 2,25,000 సచివాలయ ఉద్యోగాలు తప్ప ఆయన చేసింది 5 సంవత్సరాలు ఏ ఉద్యోగం ఇలా ఏ చదువుకున్న పిల్లడికి ఉద్యోగం లేదు. దానికి తోడు చదువుకున్న పిల్లలు దిక్కుదోచక వాళ్ళ జీవితంలో ఏం చేయాలో అర్థం కాక నిరుద్యోగం పెరిగిపోయి వాళ్ళను డ్రగ్స్ వైపు మళ్ళించి ఈ ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలని కలలు కన్న మన నారా చంద్రబాబు నాయుడు గారు కళను విచ్ఛిన్నం చేయాలని ఈయన డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా దీన్ని మార్చినాడు. ఇది నిజమో కాదో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఎందుకంటే ఇన్ని రోజులు చాలామందికి గంజాయి తెలియదు. ఈరోజు ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్లో గంజాయి అందరికీ తెలుసు. అది సాలదన్నట్లు ఒక 4-5 రోజుల క్రితం విశాఖపట్నంలో 25 టన్నుల 25,000 కేజీల కొకైన్ పట్టుబడ్డం, డ్రగ్స్ పట్టుబడ్డం. ఇంకంతకంటే నిదర్శనం ఏం కావాలా దీన్ని డ్రగ్ ఆంధ్రప్రదేశ్ చేయడానికి? మూడవది, ఇసుక అక్రమ తరలింపు నివారిస్తా అన్నాడు. మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇసుక ఫ్రీగా దొరికేది. అదే ఈరోజు ఒక ట్రాక్టర్ 1.5 యూనిట్ ట్రాక్టర్ ఇసుక ఈరోజు 3,500 నుంచి 5,000 రూపాయలు అయింది. అంటే ఒక సగటు మనిషి ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక కొనడాన్ని, సిమెంటు కొనేదానికంటే కూడా ఇసుక కొనేకి రేట్ ఎక్కువైతుంది. ఆలోచించండి. సామాన్య ప్రజలు ఎలా బతకాలా, ఎలా మౌలిక సదుపాయాలు చేసుకోవాలా, ఎలా ఇల్లు కట్టుకోవాలా, ఏం చేసుకోవాలా? దీనికి తోడు ఇది భరించలేక వాళ్ళు ఇల్లు కట్టుకోవడం మానేస్తున్నారు. కూలీలు రోడ్డు బారిన పడుతున్నారు. ఎవరైతే ఈ బేల్దారులు వీళ్ళంతా ఉన్నారో కన్స్ట్రక్షన్ మీద ఆధారపడిన కూలీలు వేరే రాష్ట్రాలకు తరలిపోయి అక్కడ పని చేసుకుంటున్నారు. ఇది ఆయన చేసిన హామీల్లో నెరవేర్చింది. ఇంకోటి,
చంద్రన్న సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసినాడు. ఏమంటే పేదవాడు మార్కెట్కి పోయినప్పుడు సంతలకు అంటారు. మన తంబలపల్లి నియోజకవర్గంలో అయితే మనకు అన్ని రూరల్ కాబట్టి మనకు సంతలు ఉంటాయి, ఒక 4-5 గ్రామాలకు ఒక చోట. ఈ సంతలకు పోయిన చోట ఆకలి వాడికి అన్నం పెట్టడానికి అన్నా క్యాంటీన్లు ఉండేటివి. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు లేవు. ఈ 5 సంవత్సరాలుగా అన్నం కూడా టైంకి తినే పరిస్థితి లేకుండా చేసినాడు. ఇంకా పండగ కానుకలు ఇస్తా అన్నాడు. రంజాన్ తోఫా అని, సంక్రాంతికి, క్రిస్మస్కి ఇవేవి లేవు. పేదవాడు కడుపు నిండా అన్నం తినకూడదు అనేదే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం. దీన్నే వాళ్ళు అమలు చేస్తున్నారు. పేదవాడేవుడు అన్నం తినకూడదు, పేదవాడు ఆకలితోనే ఉండాలా, పేదవాడు కడుపు నింపకూడదు అనే ఉద్దేశంతో పాలసీతో పనిచేస్తున్నారు వీళ్ళు. ఇంకా విదేశీ విద్య, చంద్రన్న బీమా, రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ, పసుపు కుంకుమ ఇట్లాంటివి ఏవైతే మన ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రన్న సంక్షేమ పథకాలు ఉన్నాయో వీటి అన్నిటినీ మన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక అటకెక్కించినాడు. ఆలోచించండి ఇప్పటికైనా, ఎందుకు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలా అనేది ఒకటి. రెండోది, ఈసారి మనం ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించకపోతే మన డ్రగ్ ఆంధ్రప్రదేశ్ ఇంకా ఏం ఆంధ్రప్రదేశ్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. ఇప్పటికే ఉన్నది శాండ్ మాఫియా. ఈ శాండ్ మాఫియాతో మనకు ఏదైతే ఉన్న ఇసుక దగ్గరలో ఉన్న మన పక్క స్టేట్లకు అంతా పంపించేసి రైతాంగాన్ని రోడ్డును పడేసినారు. ఇసుక ఎత్తడం వలన బోర్లలో నీళ్లు లేక రైతులు పంటలు పెట్టుకోలేక ఉన్న పంటలు ఎండిపోయి రోడ్డు పడినారు. ఈ చదువుకునే యువకులు ఉద్యోగాలు లేక చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. ఇంకా ఇవన్నీ చూసిన తర్వాత కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డికి మనం ఓటు వేస్తే ఇంకా మన రాష్ట్రాన్ని ఎవరు కాపాడలేరు. రాష్ట్రాలను స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దగలిగే సత్తా ఉన్న ఒకే ఒక్క నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. రేపు మనకు సెంట్రల్ గవర్నమెంట్, దేశంలో బీజేపీ గవర్నమెంట్ వస్తుంది, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వస్తుంది. డబుల్ ఇంజిన్ సర్కార్తో మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరుచుకుందాం. ప్రతి ఒక్కరూ ఎన్డీఏ అభ్యర్థిని ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. జై హింద్.